విశాఖ హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు తనపై ఆరోపణలు అవాస్తవం అంటుంది సౌమ్య శెట్టి. ఇటు లక్ష్మీకాంత్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం సౌమ్య అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానిస్తుంది. మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పి ఆమె చెప్పుకొస్తుంది. షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోలను ఇప్పుడు తప్పుడు దారిలో వాడి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పుకొస్తుంది. అలాగే హోటల్ రూమ్లలో మేము కలిసి ఉన్న ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సినిమా షూటింగ్లో భాగంగా తీసుకున్నవి మాత్రమే. వాటిని యూజ్ చేసి నన్ను ట్రాప్ చేస్తున్నాడు, నన్ను మోసం చేస్తున్నాడు, నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి సౌమ్య శెట్టి చెప్పుకొస్తుంది. వాటిని అడ్డం పెట్టుకొని లక్ష్మీకాంత్ బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోమని వేధిస్తూ వస్తున్నాడు, చాలా కాలంగా నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి సౌమ్య శెట్టి చెప్తుంది. ఇటు లక్ష్మీకాంత్ భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తను కూడా డిమాండ్ చేస్తుంది, తను కూడా నన్ను వేధిస్తుంది అని చెప్పేసి చెప్తుంది. ఒక రకంగా బిగ్ ట్విస్ట్ అనుకొని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూస్తే కనుక నిన్న లక్ష్మీకాంత్ అలాగే ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి వైజాగ్ సిపి దగ్గరికి వెళ్ళి మా దగ్గర దాదాపు ₹1,00,00,000 పైగా మా దగ్గర నుంచి వలపన్ని మమ్మల్ని హనీ ట్రాప్ చేసి మా దగ్గర డబ్బులు వసూలు చేసిందని చెప్పేసి నిన్న ఇద్దరు కంప్లైంట్ చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతానికి సౌమ్య శెట్టి మాత్రం వాటన్నిటికీ ఆధారాలు ఏం లేవు, మేము షూటింగ్లో భాగంగా మేము కలిసినప్పుడున్న ఫొటోస్ని మాత్రమే వాడుకొని నన్ను బెదిరిస్తున్నారు, నన్ను వేధిస్తున్నారు, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి లక్ష్మీకాంత్ చెప్తున్నాడు. అలాగే తన భార్య కూడా నా భర్తని పెళ్లి చేసుకోని లక్ష్మీకాంత్ భార్య కూడా సౌమ్య శెట్టిని చెప్తుందంట. సో మొత్తానికైతే పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు, తనకి న్యాయం చేయాలని చెప్పేసి సౌమ్య శెట్టి కోరుతుంది. కొన్ని ఛానల్లో ఏవైతే వార్తలు వస్తున్నాయో వాటన్నిటికీ కూడా ఆధారాలు లేవు, అవన్నీ నిరాధారం అని చెప్పేసి సౌమ్య శెట్టి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.